హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే మైసూర్ బోండా అండి. అంటే మా స్టైల్లో ఎలా చేస్తాం ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకు అంటే బయట హోటల్స్లో అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తారు. అలా చేసేటప్పుడు పెరుగు అనేది యాడ్ చేస్తారనమాట. సో మేమైతే పెరుగు యాడ్ చేయకుండా నైట్ టైం ఇలాగా కలిపేసి పెట్టేసుకుంటామండి. సో ఇంకా మేమెలా ప్రిపేర్ చేసాము ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాము రండి. మేమైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 2 లెమన్స్ అయితే తీసుకున్నామండి. సో లెమన్ తీసుకొని లెమన్ అలా పిండేసిన తర్వాత అందులో వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా వేసాము. అండ్ అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అయితే వేసామండి. సో లాస్ట్లో వచ్చేసి పచ్చిమిర్చి వేసాము. సో ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి మైదా పిండి అయితే వేసామండి. మనకి బోండాలకి మెయిన్ వచ్చేసి మైదా పిండే కదండి. సో మైదా పిండి అయితే వేసేసాము. అలాగే బియ్యం పిండి కూడా కొంచెం యాడ్ చేసామండి. ఎందుకు అంటే బోండా అనేది క్రిప్సీగా వస్తుందనమాట. సో అందుకోసం అనేసి బియ్యం పిండి అయితే కొంచెం యాడ్ చేసాము. ఆ తర్వాత వీటి మొత్తాన్ని కూడా మనం ఇలాగ మిక్స్ చేయాలండి. ఎందుకు అంటే కింద లెమన్ ఉంది కదా, లెమన్లో అవన్నీ వేసాం కదా, అవన్నీ పట్టడానికి ఫస్ట్ అవంతా కూడా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి పిండి. పిండి వచ్చేసి మనం గట్టిగా అవ్వకూడదు, అలా అని పలచగా కూడా అవ్వకూడదండి. సో మీడియం రేంజ్లో మనం కలుపుకోవాలి. వాటర్ కూడా ఒకేసారి పోయకూడదండి. ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అనేది మనం కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని మొత్తం కూడాను ఒక చోటకి చేర్చేసి మూత పెట్టేసేసి నైట్ అంతా కూడా ఇలాగా వదిలేసేయాలి. మేము నెక్స్ట్ మార్నింగ్ అయితే ఆ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఆ తర్వాత మేము బోండా అయితే వేసామండి. సో ఇలా బాగా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న బోండాలుగా వేసుకుంటే బాగుంటుందండి. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకు అంటే పెరుగు తినని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగా మీరు కూడా ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే తింటే కనుక చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎందుకంటే బయట తినేదానికన్నా ఇంట్లో మనం వేసుకొని తినేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నేనైతే వేడిగా వచ్చిన బోండాని అయితే వేసుకొని తినేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉందనమాట. సో అందులోకి వచ్చేసి మేము టొమాటో పికిల్ అయితే చేసుకున్నాము. సో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.